I look around and see some young men here today. Let me encourage you when your pastor almost discourages you. ఇక్కడ చూస్తున్న కొంతమంది యవనస్తులు మీరు కూడా పిలుచుకున్నప్పుడు మీ సంఘ కాపరి నిరుత్సాహపరిచినప్పుడు if God's calls on you, that will not stop you. Your pastor is simply proving you. కేవలము దేవుని యొక్క పిలుపు నీకు నిజంగా ఉన్నట్లయితే నీ సంఘ కాపరి కేవలం దాన్ని రుజువుపరుస్తున్నాడు అంటే అది వాస్తవ కారణాన్ని తెలుసుకుంటున్నాడు అంటే My pastor in no way shared my enthusiasm, or if he did, he didn't show it. నాలో ఉన్న ఉత్సాహాన్ని నా కాపరి ఎంత మాత్రం దాన్ని పట్టించుకోలేదు, ఒకరు పట్టించుకున్నా దాన్ని బయట కనపడలేదు. But his lack of apparent enthusiasm in no way extinguished my desire. కానీ అతను ఎట్టి ఉత్సాహం చూపకపోవడం అనే వాస్తవిక పరిస్థితి నన్ను ఎంత మాత్రం నిరుత్సాహానికి గురి చేయలేదు. I didn't get rebellious against him. ఆయన వ్యతిరేకంగా కూడా నేనేమి తిరుగుబాటు ఏం చేయలేదు. And do things my own way or without letting him know about it. ఆయనకి తెలియకుండా ఏదో నా పనులు నేనే సొంతగా చేసుకోవాలని కూడా లేదు. But I went to him and said, Pastor, do you think it'd be okay if I go to the nursing homes and start preaching on Sunday afternoon? అప్పుడు ఆయన దగ్గరికి ఆయన మళ్ళీ చెప్పాను, పాస్టర్ గారు ఒకవేళ నేను నర్సింగ్ హోమ్ దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పి వస్తాను, మీరు పర్వాలేదా వెళ్ళరానా అని అడిగారు. And he was a little enthusiastic and said, well, if you want to do that, go ahead. కొద్ది ఉత్సాహంగా అనేవాడు, ఒకవేళ అలాంటి ఉత్సాహం మీకు సార్ వెళ్ళిరా అనేవాడు. And so I did. I went to nursing homes and I preached to all the old people in their wheelchairs. అక్కడ నర్సింగ్ హోమ్ అంటే ఇక్కడలాగా మన వైద్యం అక్కడ అది కాదు, వృద్ధాప్యపు వృద్ధులైనటువంటి వారు నివసించే స్థలం. అక్కడ వీల్ చైర్స్ లో చక్రాల బండిలో మనుషులు కూర్చొని ఉన్నటువంటి వృద్ధులు అక్కడ ఉంటారు, వారిని వెళ్ళి బోధన చేసేవాడిని. And they mostly slept through my sermons. నేను చేస్తున్న ప్రసంగాలు వింటూనే వారు ఆ కుర్చీలో నుండి నిద్రపోయేవాడు. But I still had fun. అయినా కూడా నాకు సరదాగా ఉండేది, బాగా ఉత్సాహంగా ఉండేది. And after doing that for a while, I looked at my pastor and said, Pastor, do you think I could start having services on Saturdays? I'm not sure how to explain this. We had halfway houses where mentally disabled people live. మానసికంగా మరి అంటే మానసిక రోగులుగా ఉన్నటువంటి వారు ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మరి పాస్టర్ గారు మరి సినిమాత్మక నేను అంటే పిచ్చోళ్ళు అన్నమాట, వాళ్ళు ఒకటి మానసిక రోగులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్వార్థ చేసి రానంటే And he said, if you want to, go ahead. ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్దా. And so I started preaching to mentally disabled people. కాబట్టి మానసిక రోగులు కారణంగా నేను బోధ చేయడం ప్రారంభించాను. And I don't know if they understood me or not, but I had fun. వారు నన్ను అర్థం చేసుకున్నారో లేదో చెప్పింది అర్థం ఎందుకు కాదు నాకు తెలియదు, కానీ నేనైతే ఎంతో సంతోషంగా నా సరదా నాకు ఉంది, నా ఉత్సాహం నాకు ఉంది. And that preaching I was doing was birthing in me a greater desire to preach. ఆ విధంగా నేను చేస్తున్నటువంటి ఆ బోధ తదుపరి కాలంలో నా ఇంకా మరి ఎక్కువగా నేను బోధ చేయాలనే ఉత్సాహం నాలో నింపింది. And so I again with my pastor, I said, Pastor, can I go downtown and start street preaching? అప్పుడు నేను మా పాస్టర్ గారి దగ్గర వచ్చి మళ్ళా పాస్టర్ గారికి మరి ఆ ప్రధాన కూడలిలో సెంటర్లోకి వెళ్ళి నేను బోధ చేయాలనుకుంటున్నాను, ప్రధాన నగరపు ప్రాంతంలో వెళ్ళాను. And he said unenthusiastically, if you want to, go ahead. ఆయన ఇంటి ఉత్సాహం లేకుండా ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళిరా అనేవాడు. And so I went downtown to San Diego, California. San Diego, California అనేటువంటి ప్రాంతంలో నేను ఆ విధంగా ముఖ్యమైనటువంటి అంటే ప్రధాన నగరం ఏరియాలో నేను వెళ్ళి ఆ పని చేసేవాడిని. And I carried my little Bible in my hand. నా యొక్క చిన్న బైబిల్ నా చేతిలో పట్టుకొని వెళ్ళేవాడిని. And I stood in that busy street. ఆ యొక్క రద్దీగా ఉండే ఆ యొక్క వీధిలో నిలబడేవాడిని. And then I was scared. అప్పుడు నాకు భయం, because there are so many people. ఎందుకంటే అక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు. And in America, you don't really just go on the street and start preaching. అమెరికాలో ఇక్కడలాగా వెళ్ళి ఆ వీధిలో నిలబడి బోధించలేరు. The streets are not a place for public debate. ఆ బహిరంగ ప్రదేశాల్లో మనము చర్చించేటువంటి స్థలాలు కావు ఆ వీధులు. I have a passion to preach. కానీ బోధించాలనేటువంటి ఒక ఉద్రేకము ఉత్సాహం నాలో ఉన్నాయి. And I made sure, and so I went to the first week and I paced back and forth on the sidewalk and I left never preaching. మొట్టమొదటి మనం వెళ్ళినప్పుడు ఆ పక్కన ఉండే దారిలో చిన్నగా ఉత్పత్తి ఉండేదని వెళ్ళి వస్తా ఉండేవాడిని, అక్కడ బోధించలేదు. And I went a second time with a couple of 3 other men with me. And I said, guys, I'm ఒక 5 ఎవరు పెట్టుకొని ఎవరు మనుషులు తీసుకొని ఎవరైనా అందరం వెళ్దాం పదండి అని నేను చెప్పి తీసుకెళ్ళాను. And I walked back and forth on the sidewalk, praying for God to give me boldness and power to preach. మళ్ళా
సందర్భాల్లో రాకెట్ 4 సార్లు తిరిగి ప్రార్థన చేశాను. ఏమని దేవా బోధించడానికి ధైర్యం ఇవ్వు, మారణం పొందేటట్టుగాని. And the fellows with me stood in the back wondering, is he going to preach? వెనక ఉన్నటువంటి నాతో వచ్చినటువంటి వ్యక్తులు అనుకుంటున్నారు నిజంగా బోధిస్తాడా లేదా. I think they started betting whether or not I would preach. వాళ్ళలో వాళ్ళు పందెం రాసుకుంటున్నారు, బోధించలేండి బోధిస్తాడని కొందరు అట్లా అనుకుంటున్నారు. And I didn't. నేను బోధ చేయలేదు. And I told them, I said, God just didn't give me peace about preaching tonight. అప్పుడు నేను చెప్పాను, దేవా ఈ రాత్రి బోధించడానికి నాకు మరి సమాధానం కలిగి నాకు ధైర్యం ఇవ్వండి. And I wrestled with God for another week in prayer, trying to figure out why I didn't have the boldness to preach on the street. తదుపరి వారం అంతా కూడా నాలో నేనే మాత్రం పడ్డాను, దేవా నాకు ధైర్యం లేదు, ఎందుకు నేను చేయలేకపోయాను ఆ బహిరంగ ప్రదేశంలో పోతాను. And God said to me, you don't have the boldness to preach because you're not trusting me to give you the boldness to preach. దేవుడు అప్పుడు చెప్పాడు, నీవు నన్ను విశ్వసించడం లేదు నీకు ధైర్యం ఇవ్వడానికి, నువ్వు నన్ను విశ్వసించినట్లయితే నీకు ధైర్యం కలుగుతుంది. నా వెనక నిలబడినటువంటి వ్యక్తి మళ్ళా అనుకుంటాడు, అసలు బోధిస్తారా ఇస్తారైనా లేదా. And I finally stepped out in genuine faith and I began to lift my voice. ఆ తర్వాత చివరిగా ఇక నా నిజమైన విశ్వాసంతో ధైర్యం వహించి ఇక నా గొంతు తెరిచాను, స్వరం పెంచాను. In the moment I lifted my voice, God filled my soul with boldness. నేను ఎప్పుడైతే నా నోరు తెరిచి స్వరం విప్పాను, అప్పుడు దేవుడు నాకు ధైర్యం And that began a 2-year ministry of street preaching every Friday night. ప్రతి శుక్రవారం రాత్రి ఆ విధంగా వీధి ప్రసంగాలు అనేటువంటి పరిచర్యలో ప్రారంభమైంది. And after a while, my unenthusiastic pastor came to me. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏ విధమైన ఉత్సాహం చూపినటువంటి మా పాస్టర్ వచ్చి ఒక రోజు అన్నాడు, And he said, Richard, I think God's called you to preach. బహుశా దేవుడు నిన్ను పిలిచాడని నేను అనుకుంటున్నాను. And of course, I now know that he knew that before, but he had to prove me. అయితే నాకు ఇప్పుడు తెలుసు, ఆయన ముందే తెలిసిన దేవుడు నన్ను నియమించుకున్నాడని. కానీ కేవలం నన్ను పరీక్ష చేయడానికి, నాలో ఉన్న దేవుడి కృప కారణాన్ని రుజువు చేసుకోవడానికి ఆయన ఆ విధమైన పరీక్షలు పెట్టాడు. And we've got to understand that faithfulness and zeal for God must first be proven. మనలో ఉన్నటువంటి దేవుడికి నా విశ్వాస్యత, నమ్మకత్వము, మనలో ఉన్నటువంటి ఆసక్తి నిజమైన కాదని మొట్టమొదటి రుజువు చేయబడాలి. And it must be proven before we are ordained to the ministry. దేవుడి యొక్క పరిచర్యకు మనం అభిషేకం చేయబడక మునుపే, అంటే ప్రత్యేకింపబడక మునుపే అవన్నీ రుజువు చేయబడాలి. The ordination of man for another man to go into ministry, ఒక మనుషుడు మరొక మనుషుని అభిషేకించేటటువంటి ఆ యొక్క కార్యక్రమం ముందు will not give that man what he needs to faithfully serve God. యథార్థ హృదయంతో, నమ్మకత్వంతో దేవుని సేవించడానికి తగిన సామర్థ్యం అవి ఇవ్వవు. I had to come to that point in my life as a preacher that I didn't care if man approved or not. I knew what God had done in my heart. నా హృదయంలో దేవుడు ఏం చేశాడో అనే దాని గురించి నేను ఆలోచించాను తప్ప, మానవుడు ఇచ్చినటువంటి ఈ అభిషేకం వల్ల ఇది మంచిదా కాదా అవసరమైన దాని గురించి పట్టించుకోలేదు. Let me give you one more verse and we'll be done this morning. ఈ ఉదయకాల సమయంలో ఇంకొక వచనాన్ని నేను మీకు ఇస్తాను, తర్వాత మనం అయిపోతాం. 1 Timothy 5, 1 తిమోతి 5 verse 22. 1 తిమోతి 5:22. త్వరపడి ఎవరి మీదనైనను హస్తనిక్షేపణ చేయకుము, పరుల పాపముల్లో పాలువాడవై ఉండుకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములలో పాలువాడవై ఉండకుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. Here Paul writes to the now seasoned pastor Timothy. ఇట్లా పౌలు రాస్తున్నాడు, మరి ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి తిమోతి. తిమోతికి పౌలు రాస్తున్నాడు, అనుభవజ్ఞుడైన ఒక దైవజనుడిగా. It tells him to not be quick to ordain men to the ministry. త్వరపడి ఎవరిని పరిచర్యలో హస్తనిక్షేపం చేయవద్దు, అని పంపించవద్దు అని. And what Paul is indicating, really what God is indicating, is if we ordain a man that God is not called. అంతే దాని అర్థం ఏంటంటే, వాస్తవానికి పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, దేవుడు నియమించుకునేటువంటి వ్యక్తిని త్వరపడి నీవు మానవునిగా నీవు నియమించి పంపవద్దు అని. And we give a man by our ordination a false sense of assurance that God has called him.
దేవుడు అతన్ని పిలిచాడనే ఒక అవాస్తవికమైనటువంటి ఒక నమ్మిక అతనిలో కలిగేటట్టుగా దేవుని వల్ల నియమింపబడని వ్యక్తికి మనం అభిషేకం చేయడం వల్ల కలుగుతుంది. కాబట్టి తొందరపడి అతన్ని హస్తనిక్షేపం చేయవద్దు. That we become partakers of their sins. ఆ విధంగా చేసినట్లయితే ఎవరినైతే దేవుడు పిలవలేదో అటు వ్యక్తులను అభిషేకం చేసి సేవకులుగా చేసినందువల్ల వారి పాపములలో మనం కూడా వారి భాగస్వాము అవుతాం. And I believe to a certain extent we will be held accountable by God for ordaining men that He has not called. దేవుడు ఎవరినైతే పిలవలేదో అలాంటి వ్యక్తులను మనము సేవకులుగా నియమించినట్లయితే దేవుడు కొంతవరకు మనల్ని కూడా మరి బాధ్యులుగా చేస్తాడు. Those men who ordain other men to the ministry are identifying themselves with the one who is being ordained. ఏ వ్యక్తినైతే దైవజనులు అభిషేకం చేస్తూ ఉంటారో అలాంటి వ్యక్తితో తమను తాము మరి సహవాసం కలిగినటువంటి వారుగా చూపిస్తూ ఉన్నారు. And by ordaining a man to the ministry too soon or ordaining the wrong men to the ministry, we become partakers of their sins. ఒక వ్యక్తి సరైన శిక్షణ పొందకుండానే సరైన మరి రుజువులు లేకుండా అతను త్వరపడి అభిషేకం చేసినట్లయితే ఆ విషయంలోనూ అలాగే అతను నియమింపబడక ముందే దేవుని చిత్తం లేకుండా ఒక వ్యక్తిని పరిచయంలో పంపినట్లయితే ఆ ఇరువురు వ్యక్తుల విషయంలో మరి వారి పాపములలో మనం పాల్పంచుకుంటాం ఉంటాం. That we in our zeal do not foolishly put the wrong men or the right men too soon into the ministry. కాబట్టి సరైన వ్యక్తి అయి ఉండొచ్చు కానీ ఒక వ్యక్తి అతను తగిన శిక్షణ లేకుండా కూడా ముందుకు పంపించవద్దు. ఎందుకంటే మన పని ఎక్కువగా విస్తారంగా చేయాలని ఉంది కాబట్టి. అలాగే దేవుని వల్ల నియమింపబడినటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళి సంఘ కాపరిగా నియమించినట్లయితే ఈ రెండు కూడా తప్పే. కనుక మరి ఆసక్తితో అభిలాషతో ఏదో విస్తారమైన సేవ చేద్దామని అనుకొని ఈ పొరపాటు మనము చేయకూడదు. To do so will really only hurt them and their families. ఆ విధంగా మనం చేసినట్లయితే అది వారిని నిజంగా వారి కుటుంబాలని మరి నష్టపరుస్తుంది. And worst of all, the work of God. అన్నిటికంటే మరి విశేషంగా దేవుని యొక్క పనికి అది మరి హాని కలిగిస్తుంది. అందువల్ల ఆ వ్యక్తికి ఏసేదో కానీ నాకు తెలిసింది నేను చెప్పక నేను ఊరుకోను. హంస ఎట్లుంటుంది చెప్పండి? తెల్లగా ఉంటుంది కదండి హంస. కాకి ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. తెల్లగా ఉన్న హంసలాగా ఈ నల్లగా ఉన్న కాకి కనపడాలని ఏం చేసింది? మరి ఎవరో నీలాంటి అయ్యా ఇంటికి సున్నం వేస్తున్నాడట. బకెట్లో నీరు పోసి సున్నం అంతా వేసి దాన్ని తెల్లగా చేసి ఉంచాడు. గబాలది కాకి ఒక ఐడియా వచ్చింది, ఎందుకన్నా మంచిది ఆ బకెట్ సున్నం నీళ్ళలో కనుక నేను మునిగి లేస్తే నేను కూడా తెల్లగా ఉంటాను కదా అని అది ఆలోచన పనుకొని వెళ్ళిపోయింది. చేసి అన్నంత పని చేసేసి వెళ్ళి కావాలనుకుంటా హంసలమ్మడి తిరగటం మొదలుపెట్టింది. హంసకు ఒక సహజమైన లక్షణం ఉన్నది కదండి. హంస తాగేదేమిటి? పాలు తాగుతుంది. కాకి తినేదేమిటి? అన్నీ చెత్త చెదారం. సరే, హంస గొప్ప లక్షణం ఏంటంటే పాలలో నీళ్లు ఎవరైనా కలిపారనుకోండి, ఆ రెండు కలిపి ఉన్నా కూడా కేవలం పాలు మాత్రమే త్రాగి పనికిమాలిన నీటిని వదిలిపెట్టేస్తుంది. కాకి మాత్రం ఆ పని చేయలేదు. హంసలతో కాకులు తిరగడం కష్టం. ఎందుకంటే వర్షంలో తడవక తప్పదు, రంగు కారిపోక తప్పదు, నలుగురు హంసల చేతిలో సావు దెబ్బలు తినక తప్పదు, నరకాగిని పాలు కాక తప్పదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థమైన దేవుని పిలుపు మన జీవితం ఉన్నదా లేదా? దైవజనుడు ఇచ్చినటువంటి ఈ వర్తమానం మనం విని ఉన్నాము. విన్నటువంటి ఈ వర్తమానం మన ఆలోచనకు ఉపక్రమింపజేసేదిగా ఉండాలి తప్ప ఏదో విన్నాము, ఈ చెవితో విన్నాము, మళ్ళీ ఈ చెవితో వదిలిపెట్టేసాం, మన బతుకు మామూలే, మన పద్ధతులు మనవే అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే దేవుడు నీకు నాకు ఏ విధమైన సహాయం చేయలేడు. మనం ఉండాలంటే మనంతట మనమే జాగరూకతతో ఉండి
దైవ సేవకు మరి కేవలం శరీర ఆశలతో ఆపేక్షతో ఒక వ్యక్తి ముందుకు వచ్చినట్లయితే అతన్ని గుర్తించి అతనిలో సరైన మరి దేవుని చిత్తము పిలుపు ఉన్నవా లేవా అని పరిశీలించి ఒకవేళ వారు చేసే తప్పు మార్గములు ఉపదేశములు ఖండించడానికి వారిని అదుపు చేయడానికి వారి నోళ్ళు మూయించడానికి తగిన సామర్థ్యం మనకు ఉన్నదా లేదా అన్ని పరిశీలించుకొని మనం చేయవలసి ఉన్నాం. మీరు ఎవరైనా అవునండి దేవుడు నన్ను నియమించుకున్నాడు, దేవుని సేవకుడుగా నన్ను చేసి ఉన్నాడు, నన్ను పలు విధాలుగా దేవుడు పరీక్ష చేశాడు, ఎన్ని కష్టములైన నష్టములైన నేను తట్టుకొని నిలబడి ఆయన పట్ల ప్రేమతో ఈ సేవ నేను కొనసాగిస్తున్నాను, నాకు సహాయం చేయండి, నన్ను ప్రోత్సహించండి, నా నిమిత్తం ప్రార్థన చేయండి, దైవజనులారా నాకు ప్రార్థన చేయడానికి కోరుకుంటున్నా. మీలో ఎవరైనా సరే మీ కుడి హస్తాన్ని ప్రభువుకు చూపించవలసింది మనం చేసిన ఎవరు కళ్ళు తెరిచి చూడవద్దండి, ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడవద్దు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు మీ సమర్పణ మీ హృదయాన్ని అర్పించండి. మీరు ఇంకా ఎక్కువ శిక్షణ పొందండి, మీరు ఇంకా ఎక్కువ ఫలితాన్ని దేవుని పరిచయంలో విజయాన్ని పొందండి. ఈ సమయంలో చేతులెత్తి దేవుని కొరకు తీర్మానం మరి ఎక్కువగా ఆసక్తితో సేవను కొనసాగించాలని చేసి ఈ తీర్మానం బలపరుచుకై చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన మరి క్లుప్తంగా చేయలేని ఉన్నాం. అందరూ అలాగే ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోక తండ్రి, మీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ రాసులు రిచర్డ్ ఫీల్ అయ్యగారి ద్వారా మాకు అందించిన ఆత్మీయ సందేశమును బట్టి స్తుతులు సమర్పిస్తున్నాం. విన్నటువంటి బిడ్డలు కేవలం వ్యర్థముగా దాన్ని కోరిక తమ హృదయంలో ఆ సత్యములను భద్రపరచుకొని ఉన్నారు. మరి వ్రాతపూర్వకంగా కూడా ఈ సత్యములను జ్ఞాపకం ఉంచుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. అందరిలో రాలై యేసు ప్రశస్త నామంలో ప్రార్థన అడిగి వెళ్తున్నాము తండ్రి. ఆమేన్. పొలలే కదా పెట్టేంది తింటమే మనకు తెలుసు. పోయి అమ్మంది ఇద్దరు కలిపి చేస్తాడు. నేను బాగా ఉండాలి అడుగుడు నా పెడుతున్నా అడుగుడమ్మా ఎవరికి అందరికా